హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్‌కి వెల్కమ్. ఇది నా ఫస్ట్ వీడియో. అందుకే ఈ హాట్ టాపిక్‌ని చూస్ చేసుకున్నా. ఇది మనలో చాలా మందికి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రిప్టో కరెన్సీ స్కామ్స్‌కి దొరకకుండా ఉపయోగపడుతుంది. $75 బిలియన్ క్రిప్టో స్కామ్ అంటే అక్షరాల 6,21,000 కోట్ల కన్నా ఎక్కువ. లీగల్‌గా చాలామంది సంపాదించారు, కానీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది క్రిప్టో స్కామ్స్‌లో ఇరుక్కున్నారు. అందులో మన ఇండియన్సే చాలామంది ఉన్నారు. ఈ వీడియోలో ఆ స్కామ్స్ చేసే వాళ్ళు ఎన్ని రకాలుగా మోసం చేస్తారో, వాటిని ఎలా కనిపెట్టాలి అండ్ వాటికి దూరంగా ఎలా ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ స్కామ్స్లో ఇరుక్కునే నెక్స్ట్ పర్సన్ మీ ఫ్యామిలీ లేక మీ ఫ్రెండ్స్ లేక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. అందుకే ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ కరెన్సీ. అది బ్లాక్ చైన్ ద్వారా ఆపరేట్ చేస్తారు. 2009లో బిట్కాయిన్ ద్వారా స్టార్ట్ అవ్వింది. ఆ తర్వాత కొన్ని వేల కొద్ది క్రిప్టో కరెన్సీస్ వచ్చాయి. ప్రతి క్రిప్టో కరెన్సీకి వేరువేరు లక్షణాలు మరియు వేరువేరు ప్రయోజనాలు ఉంటాయి. క్రిప్టో కరెన్సీ అనేది డీసెంట్రలైజ్డ్, అందుకనే గవర్నమెంట్ లేదా సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్ చేయడానికి ఉండదు. వీటి ట్రాన్సాక్షన్స్ క్రిప్టోగ్రఫీ ద్వారా భద్రపరుస్తారు. అవి చాలా సేఫ్గా ఉంటాయి. వీటిని డూప్లికేట్ చేయడం చాలా కష్టం. ఈ ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చైన్ అనే పబ్లిక్ లెడ్జర్లో రికార్డ్ అవుతాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ నెట్వర్క్స్తో ఆపరేట్ చేస్తారు. ప్రతి ట్రాన్సాక్షన్ ముందు జరిగిన ట్రాన్సాక్షన్తో లింక్ అవుతుంది. ఆ లింకింగ్ టెక్నాలజీనే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. క్రిప్టో యూజర్స్ వాళ్ళ కరెన్సీని డిజిటల్ వాలెట్లో సేవ్ చేస్తారు. ఇవి సాఫ్ట్వేర్ లేక హార్డ్వేర్ రూపాల్లో ఉంటాయి. ఈ వాలెట్స్కి పబ్లిక్ మరియు ప్రైవేట్ కీస్ అని ఉంటాయి. కరెన్సీ రిసీవ్ చేసుకోవడానికి పబ్లిక్ కీస్ని ఉపయోగిస్తారు. అయితే ఆ కరెన్సీస్ని సేఫ్గా యాక్సెస్ చేయడానికి లేక తిరిగి ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రైవేట్ కీస్ ఉపయోగిస్తారు. ఇవి ట్రెడిషనల్ కరెన్సీస్కి ఆల్టర్నేటివ్గా చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. అంటే ఆన్లైన్ పర్చేసెస్ నుండి ఇన్వెస్ట్మెంట్స్ ఇలా చాలా రకాల ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగిస్తారు. వాటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ కరెన్సీ వాల్యూ మారడం మరియు సెక్యూరిటీ రిస్క్ లాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీకు క్రిప్టో కరెన్సీ గురించి డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ని కంటిన్యూ చేద్దాం. పిక్ బచరింగ్ స్కామ్స్. జనాలకు ఆశ చూపించి చిన్న పెద్ద మొత్తంలో చేసే ఫైనాన్షియల్ క్రిప్టో స్కామ్స్నే పిక్ బచరింగ్ స్కామ్స్ అంటారు. ఈ క్రిప్టో స్కామ్స్ ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కామ్ నెంబర్ 1, సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్ అంటారు. ఇందులో స్కామర్స్ మనల్ని సైకలాజికల్గా మ్యానిపులేట్ చేసి నమ్మించి మీ వాలెట్ ప్రైవేట్ కీస్ని యాక్సెస్ చేసి మోసం చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు ఒక ట్రస్టెడ్ ఆర్గనైజేషన్గా పేర్కొంటారు. అంటే గవర్నమెంట్ ఏజెన్సీ అని, లేక పెద్ద బిజినెస్ అని, లేక టెక్ సపోర్ట్ ఇస్తామని, ఇలా ఎన్నో రకాలుగా చేసి మోసం చేస్తారు. స్కామ్ నెంబర్ 2, ఫ్రాడ్స్ ప్రామిసింగ్ రొమాన్స్. ఈ స్కామ్స్ ఎక్కువగా డేటింగ్ వెబ్సైట్స్లో చేస్తారు. నిజంగానే రిలేషన్షిప్ అని నమ్మించి మీరు నమ్మగానే క్రిప్టో అవకాశాలు చూపించి ఆశ పెట్టి మిమ్మల్ని క్రిప్టో కాయిన్స్ కొనేలా చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమంటారు. సో అందుకే డేటింగ్ వెబ్సైట్స్లో ఎప్పుడైనా క్రిప్టో గురించి టాపిక్ వస్తే వెంటనే అవాయిడ్ చేయండి. 2022లో జరిగిన క్రిప్టో స్కామ్స్లో ఈ స్కామ్ టాప్ పొజిషన్లో ఉంది. స్కామ్ నెంబర్ 3, ఇంపోస్టర్ అండ్ గివ్ అవే స్కామ్స్ అంటారు. ఈ స్కామ్లో స్కామర్స్ సెలబ్రిటీస్ లాగా లేక క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లుయెన్స్ లాగా మీ అటెన్షన్ని గ్రాప్ చేస్తారు. మీరు పంపించే క్రిప్టోని మల్టిప్లై చేసి ఎక్కువ చేస్తామని మోసం చేస్తారు. మనకి అనుమానం రాకుండా ఒక మంచి వెబ్సైట్ని రెడీ చేసి ఆల్రెడీ ఉన్న ఒక ఫేమస్ సోషల్ మీడియా అకౌంట్ లాగా పోస్ట్ చేస్తారు. దానిలో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ లాంటి స్టేట్మెంట్స్ వాడి మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. స్కామ్ నెంబర్ 4, ఫిషింగ్ స్కామ్. ఈ టైప్ స్కామ్లో ముఖ్యంగా బెస్ట్ క్రిప్టో సాఫ్ట్వేర్ వాలెట్స్ని టార్గెట్ చేసి ఆ వాలెట్ ప్రైవేట్ కీస్ని తెలుసుకుంటారు. స్కామర్స్ ఒక ఈమెయిల్ పంపుతారు. అందులో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీ ప్రైవేట్ కీస్ని ఎంటర్ చేయమని అందులో ఉంటుంది. ఒక్కసారి ఎంటర్ చేస్తే ఆ ప్రైవేట్ కీస్ ఆ స్కామర్స్కి తెలిసిపోతుంది. వెంటనే మీ వాలెట్లో ఉన్న క్రిప్టో కరెన్సీని మొత్తం వాళ్ళు చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. 2023 ఒక్క సంవత్సరంలోనే 3 లక్షల కన్నా ఎక్కువ మంది ఈ స్కామ్కి గురయ్యారు. స్కామ్ నెంబర్ 5, బ్లాక్మెయిల్ స్కామ్స్. ఇది ఇంకో ఫేమస్ స్కామ్. దీనిలో జనరల్గా స్కామర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉందని, అది అడల్ట్ వెబ్సైట్స్లో లేక వేరే వెబ్సైట్స్లో పోస్ట్ చేస్తామని మిమ్మల్ని భయపడతారు. మీ ప్రైవేట్ కీస్ ఇవ్వమని లేక మీ క్రిప్టోని ట్రాన్స్ఫర్ చేయమని బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ బ్లాక్మెయిల్స్కి మీరు భయపడవద్దు. వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయండి. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలో ఈ వీడియో చివరిలో చెప్పాను. స్కామ్ నెంబర్ 6, న్యూ క్రిప్టో బేస్డ్ ఆపర్చునిటీస్. ఈ స్కామ్లో ఐసీఓస్ అంటే ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్స్ లేక ఎన్ఎఫ్టీస్ అంటే నాన్ ఫంగబుల్ టోకెన్స్ లాంటివి ఆఫర్ చేస్తారు. వాస్తవానికి ఐసీఓస్ మరియు ఎన్ఎఫ్టీస్ నిజంగానే ఉన్నా ఈ స్కామర్స్ వాటిని ఇన్వెస్ట్మెంట్ అని లేక బిజినెస్ ఆపర్చునిటీగా క్రియేట్ చేస్తారు. ఇందులో స్కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేసి మీరు కొంచెం ఇన్వెస్ట్ చేస్తే మీకు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. వాళ్ళు కొన్నిసార్లు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసినా ఆ కాయిన్స్ మోస్ట్లీ అన్రెగ్యులేటెడ్ కాయిన్స్ అవుతాయి. అంటే వాటికి ఎప్పటికీ వాల్యూ ఉండదు. దానివల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. స్కామ్ నెంబర్ 7, రగ్ పుల్ స్కామ్. ఈ స్కామ్లో స్కామ్స్టర్స్ తెరపైకి ప్రాజెక్ట్ మెంబర్స్లో వస్తారు. ఒక ప్రాజెక్ట్ కోసం క్యాపిటల్ అమౌంట్ రేస్ చేస్తున్నట్టు చూపిస్తారు. అలా వాళ్ళు అనుకున్నంత అమౌంట్ రేస్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని ఒకసారి లిక్విడేట్ చేసి ఇంకెప్పటికీ కనిపించరు.
ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరూ ఒక్కసారి అమౌంట్ని కోల్పోతారు. స్కామ్ నెంబర్ 8, క్లౌడ్ మైనింగ్ స్కామ్. క్లౌడ్ మైనింగ్ నిజంగానే ఉంది, కానీ ఈ స్కామర్స్ ఒక ఫేక్ మైనింగ్ అకౌంట్ క్రియేట్ చేసి మీరు జాయిన్ అవ్వాలంటే సైన్ అప్ అమౌంట్ పే చేయాలని చెప్తారు. మీరు చేసి జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు కాంటాక్ట్లో ఉండి అప్డేట్స్ ఇస్తారు. మీకు పేమెంట్ ఇవ్వాల్సిన టైం వచ్చేటప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. లేకపోతే మీకు రావాల్సిన ప్రాఫిట్స్ మీకు ఇవ్వకుండా ఎస్కేప్ అవుతారు. స్కామ్ నెంబర్ 9, బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. బిట్కాయిన్ చాలా ఫేమస్, అందుకే మనం ఈజీగా నమ్మేస్తాం. స్కామర్ బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లా చాలామందికి లక్షల్లో సంపాదించి పెట్టామని ప్రూఫ్ చూపిస్తారు. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ఫీ ఉంటుందని అండ్ రిటర్న్స్ ఇవ్వడానికి మన పర్సనల్ డేటా కూడా తీసుకుంటారు. ఒక్కసారి నమ్మి మీరు అమౌంట్ పే చేస్తే ఇంకా మీకు వడ్డీ దొరకరు. లేకపోతే వేరే రీజన్స్ చెప్పి మీ అమౌంట్ రావడానికి ఇంకా అమౌంట్ పే చేయాలని మీతో మళ్ళీ అమౌంట్ పే చేయించుకుంటారు. స్కామ్ నెంబర్ 10, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ స్కామ్. మీరు క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్స్ని పబ్లిక్ వైఫైతో కనుక యూస్ చేస్తే ఈ స్కామర్స్ మీ అకౌంట్ డీటెయిల్స్ మరియు మీ వాలెట్ ప్రైవేట్ కీస్ని ఈజీగా యాక్సెస్ చేస్తారు. ఒక్కసారి మీ వాలెట్ కీస్ కనుక వీళ్ళకి వెళ్ళిపోతే మీ డిజిటల్ వాలెట్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని వాళ్ళ అకౌంట్స్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో పబ్లిక్ వైఫై యూస్ చేసేటప్పుడు మీరు మీ క్రిప్టో అకౌంట్స్ని ఓపెన్ చేయకండి. స్కామ్ నెంబర్ 11, పాంజీ స్కీమ్స్. ఈ స్కామ్లో మనీ రొటేషన్ స్కీమ్స్ మరియు ప్లాన్స్ని మార్కెట్ చేస్తారు. ముందుగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి అమౌంట్ వస్తుంది, అది చూసి కొత్తగా చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. అలా కొంతకాలం తర్వాత ఒక్కసారి ఈ స్కామర్స్ చాలా మొత్తం అమౌంట్తో మాయమైపోతారు. ఇలాంటి వాటిల్లో ముందు కొంతమందికి అమౌంట్ వచ్చినా చివరికి చాలామంది నష్టపోతారు. స్కామ్ నెంబర్ 12, ఫేక్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్. నార్మల్గా ట్రాన్సాక్షన్స్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతాయి, కానీ స్కామర్స్ ఫేక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు ఎక్స్ట్రా కాయిన్స్ ఇస్తామని చెప్తారు. మీరు ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత మీ డిపాజిట్ కోల్పోతారు. అందుకే క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మీకు తెలిసిన ఎక్స్చేంజ్ వెబ్సైట్స్లోనే చేయండి. కొత్త ఎక్స్చేంజ్లో చేయాలనుకుంటే ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. అలా తెలియకుండా ఎక్స్ట్రా మనీ కోసం కొత్తగా క్రిప్టో ఎక్స్చేంజ్ వెబ్సైట్ని యూజ్ చేస్తే మీ డబ్బులు కోల్పోతారు. స్కామ్ నెంబర్ 13, ఎంప్లాయ్మెంట్ ఆఫర్ స్కామ్స్. ఈ స్కామ్లో మీకు చాలా మంచి జాబ్ ఆఫర్ చేస్తామని చెప్పి వాళ్ళకి పేమెంట్ మాత్రం క్రిప్టో కరెన్సీలోనే చేయమంటారు. జాబ్ రోల్స్ చాలా క్రియేటివ్గా చూపించి మిమ్మల్ని నమ్మిస్తారు. ఇలాంటి ఆఫర్స్కి కొంచెం దూరంగా ఉంటుంది. స్కామ్ నెంబర్ 14, ఫ్లాష్ లోన్ అటాక్. ఇవి క్రిప్టో కరెన్సీలో షార్ట్ టర్మ్ లోన్స్. అంటే స్కామర్స్ ఒక ప్లాట్ఫామ్లో ఈ లోన్స్ యూస్ చేసి కాయిన్స్ని కొని ఇంకో ప్లాట్ఫామ్లో ఎక్కువ రేట్కి అమ్ముతారు. దీనికోసం రిపీటెడ్గా ట్రాన్సాక్షన్స్ చేస్తారు. అందువల్ల ఇంకో ప్లాట్ఫామ్లో కాయిన్ ప్రైస్ పెరుగుతుంది. అలా పెరిగిన తర్వాత వీళ్ళు ఆ పర్చేస్ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తారు. సో ఇమీడియట్గా ఆ కాయిన్ వాల్యూ బాగా పడిపోతుంది. అలా ఆ కాయిన్స్ని చాలా తక్కువ ప్రైస్కి కొని ప్రాఫిట్ చేసుకుంటారు. స్కామ్ నెంబర్ 15, ఏఐ క్రిప్టో స్కామ్స్. ప్రస్తుతం వరల్డ్ వైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చాలా ఫేమస్ అయిపోయింది. స్కామర్స్ ఏఐని యూజ్ చేసి చాలా ఈజీగా స్కామ్ చేస్తున్నారు. ఎలా అంటే చాట్బాట్స్ క్రియేట్ చేసి ఇన్వెస్టర్స్కి ఫేక్ కాయిన్స్ని చాలా హై ఈల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా ప్రమోట్ చేస్తారు. ఫేక్ కాయిన్ ప్రూఫ్ ఆఫ్ వర్త్ని చాలా బాగా క్రియేట్ చేసి నిజంగానే ఆ ఫేక్ కాయిన్కి చాలా వర్త్ ఉంది అని చూపిస్తారు. ఏఐ ద్వారా డీప్ ఫేక్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రముఖుల ఫేస్ అండ్ వాయిస్తో కొత్త కాయిన్ ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంట్స్ అంటూ అమౌంట్స్ని కలెక్ట్ చేస్తారు. మనం ఆ వీడియోస్ చూసి నిజంగానే ఆ ప్రముఖులు మాట్లాడారేమో అనుకుంటాం, కానీ అదంతా ఫేక్. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీ అమౌంట్ ఇంకెప్పటికీ రావు. ఇంకా చాలా రకాల స్కామ్స్ ఉండి ఉండొచ్చు, కానీ మాక్సిమం టైప్ ఆఫ్ స్కామ్స్ మీకు తెలపడానికి ట్రై చేశాను. క్రిప్టో స్కామ్స్ని కనిపెట్టడం ఎలా? మీరు చూస్ చేసుకునే క్రిప్టో కరెన్సీకి లెజిటిమేట్ డిస్క్లోజర్ ఉండాలి. ఎందుకంటే ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ అయితే ఆ బ్లాక్ చైన్ మరియు వాటి టోకెన్స్ గురించి ఫుల్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి క్రిప్టో కరెన్సీకి వైట్ పేపర్ అని ఉంటుంది. ఫస్ట్ ఆ వైట్ పేపర్ పబ్లిక్ చదవడానికి పబ్లిష్ చేస్తారు. ఆ వైట్ పేపర్లో ఆ కరెన్సీ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది, అవుట్లైన్ ఫార్ములాస్ మరియు బ్లాక్ చైన్ ప్రోటోకాల్స్ లాంటి విషయాలు క్లియర్గా వివరిస్తారు. కానీ ఫేక్ కరెన్సీ వైట్ పేపర్స్ చాలా సింపుల్గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటాయి. మీరు ఆల్రెడీ టాప్లో ఉన్న క్రిప్టో కరెన్సీ వైట్ పేపర్స్తో ఒకసారి కంపేర్ చేసి చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. వైట్ పేపర్లో ఆ క్రిప్టో కరెన్సీ డెవలపర్స్ మరియు మెంబర్స్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఇన్ఫర్మేషన్ లేకపోయినా సరే చాలా వెబ్సైట్స్లో ఆ కరెన్సీ గురించి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ ఉంటాయి. సో వాటిని రిఫరెన్స్లా స్టడీ చేయండి. ఒకవేళ అలా ఏమీ లేకపోతే ఖచ్చితంగా అది స్కామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా స్కామ్స్లో ఫ్రీ కాయిన్స్ అని, ఎయిర్ డ్రాప్స్ అని చెప్తారు. ఇలాంటివి మ్యాక్సిమం స్కామ్స్ అవుతాయి. మీరే ఆలోచించండి, ఏది ఫ్రీగా రాదు. అందులో మనీ మరియు క్రిప్టో కరెన్సీ అస్సలు రావు. ప్రతి క్రిప్టో కాయిన్ లేక టోకెన్ వెనకాల ఒక ప్రాజెక్ట్ పర్పస్తో కూడి ఉంటుంది. అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఏ క్రిప్టో కరెన్సీ కూడా సోషల్ మీడియాలో బెస్ట్ క్రిప్టో కాయిన్ అని ప్రమోట్ చేసుకోవు.
లాస్ట్గా లెజిటిమేట్ క్రిప్టో కరెన్సీస్ ఎప్పటికప్పుడు వాటి బ్లాక్ చైన్ డెవలప్మెంట్స్ గురించి ఇంకా కొత్తగా తీసుకున్న సెక్యూరిటీ మెజర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాయి. అలాగే ఫేక్ స్కామర్స్ చేసే ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి గుర్తించండి. ఒరిజినల్ క్రిప్టో కరెన్సీస్ ఎప్పుడూ అందరినీ వాళ్ళ కాయిన్స్ని కొనమని అడగవు. జస్ట్ వాళ్ళ బ్లాక్ చైన్ ఇచ్చే సర్వీసెస్ మాత్రమే అడ్వర్టైజ్ చేస్తాయి. ఈ క్రిప్టో స్కామ్స్ అవాయిడ్ చేయడం ఎలా? మనం చాలా రకాలుగా ఈ స్కామ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఎవరైనా మీ వాలెట్ ప్రైవేట్ కీస్ని అడిగినా లేక ఎక్కువ రిటర్న్ వస్తాయని చెప్పినా వాటిని అవాయిడ్ చేయండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అని చెప్పి మీ క్రిప్టో కరెన్సీని మేనేజ్ చేసి ప్రాఫిట్స్ తెప్పిస్తామంటే వాళ్ళని నమ్మద్దు. సెలబ్రిటీస్ లాగా చూపించి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయమంటే చేయొద్దు. నిజమైన సెలబ్రిటీస్ ఎవరు మిమ్మల్ని క్రిప్టో కరెన్సీ గురించి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయరు. డేటింగ్ యాప్లో మిమ్మల్ని కలుస్తామని వేరే రొమాంటిక్ ఇంట్రెస్ట్ చూపించినా వాళ్ళని నమ్మొద్దు. మీ అకౌంట్ ఫ్రీజ్ అయిందని అన్ఫ్రీజ్ చేస్తామని వచ్చే మెసేజెస్ అండ్ ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వకండి. జాబ్ ఓపెనింగ్స్ అని క్రిప్టో మైనర్ అని వచ్చే లిస్టింగ్స్ని పట్టించుకోవద్దు. ఎవరైనా మీ పర్సనల్ డేటా ఉందని బ్లాక్మెయిల్ చేస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. అంతేకాని భయపడి ఎటువంటి క్రిప్టో ట్రాన్సాక్షన్ చేయొద్దు. లాస్ట్గా ఫ్రీ మనీ అన్నా ఫ్రీ క్రిప్టో అన్నా మీరు అసలు టెంప్ట్ అవ్వద్దు. ఎందుకంటే ఫ్రీ వాటితో మీకు వచ్చేది నష్టం మాత్రమే. ఈ స్కామ్స్ని ఎక్కడ రిపోర్ట్ చేయాలి? ముందుగా మీ లోకల్ పోలీస్ స్టేషన్లో మీకు జరిగిన స్కామ్ గురించి కంప్లైంట్ చేసి మీ దగ్గర ఉన్న రికార్డ్స్, ట్రాన్సాక్షన్స్, మెసేజెస్, ఈమెయిల్స్ అన్నీ చూపించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించండి. మేజర్ సిటీస్లో ఇలాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ని హ్యాండిల్ చేయడానికి సైబర్ క్రైమ్ సెల్స్ అని ఉంటాయి. అక్కడ కంప్లైంట్ చేస్తే ఇలాంటి ఫ్రాడ్స్ని ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆర్బీఐ కూడా ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మరియు స్కామ్స్ గురించి రిపోర్ట్ చేయొచ్చు. మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి తెలపడానికి cybercrime.gov.in అనే వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. అందులో మీరు ఈ స్కామ్స్ అప్లోడ్ చేయొచ్చు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అంటారు. ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అయినా లేక ఆ స్కామర్ ప్రాజెక్ట్ సెబీ అప్రూవ్డ్ అని మీకు చెప్తే మీరు సెబీకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. తప్పుడు అడ్వర్టైజ్మెంట్ కానీ క్రిప్టోకి సంబంధించి ప్రామిసెస్ చేస్తే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ NCH మరియు కన్జ్యూమర్స్ అఫైర్స్ డిపార్ట్మెంట్ లేదా కన్జ్యూమర్స్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా CGISలో కంప్లైంట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCPCR రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లో మీకు జరిగిన స్కామ్ మరియు ఆ స్కామర్స్ గురించి అప్లోడ్ చేయొచ్చు. ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ EOW అని ఉంటుంది. ఇది ఎకనామిక్ క్రైమ్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే స్పెషల్ పోలీస్ వింగ్. వాళ్ళకి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. లాస్ట్గా లీగల్ అడ్వైజ్ని తీసుకోండి. ఇలాంటి స్కామ్స్ని డీల్ చేసే లీగల్ అడ్వైజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళని సంప్రదిస్తే మీకు చాలా హెల్ప్ చేస్తారు. ఇప్పటి వరకు చెప్పిన డీటెయిల్స్ తాలూకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అలానే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా స్పెషల్ టాపిక్స్ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అతి త్వరలో మీ ముందుకి ఆ టాపిక్ ఫుల్ డీటెయిల్స్తో వస్తాను. టిల్ దెన్, బాయ్ ఎవ్రీవన్. బీ అలర్ట్, బీ అవేర్, బీ సేఫ్. థ్యాంక్ యూ.